చేయాలి. చేసినప్పుడే పదవిలో తిరగదు అని అన్నింటిలో మాత్రమే వస్తుంది. ఎల్బిఏ ఎవిడెన్స్ జరిగింది. ఎల్బిఏ వాళ్ళు వచ్చి రకరకాల విన్యాసాలు చేశారు, చేయించారు. ఇక్కడ టాప్ ఎవరు అంటే కానీ పరిస్థితి ఈరోజు అడ్మిషన్స్ మరి తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. దేని నుంచి బయటపడాలి? మనకు ఉన్నటువంటి వసతులు ఎవరికి లేవు. కాలేజీ బయట వారి కోట్ల ఆస్తులు ఉంటాయి. ల్యాబొరేటరీ, కంప్యూటర్స్, ఈ కోట్ల ఆస్తుల్ని సరిగ్గా వాడేటువంటి వనరులు కూడా ఉన్నాయి. 40 డజన్ మంది వైద్యులకు డాక్టరేట్ లేదు. మిగతా వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ కూడా. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనకు వచ్చేటువంటి ఇన్పుట్ అనేది బయట చేసుకోవాలి. అల్టిమేట్గా మన బలాన్ని పెంచుకోవాలి. ఒకసారి బలం పెరిగింది అంటే సొసైటీలో చూస్తున్నదే కదా. రాజకీయ నాయకుడు వస్తాడు, వాడు ఎందుకు వస్తాడు? వాడు అడుగు వేసాడంటే ఆ ఎన్ని ఓట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని వాడు అడుగు పెడతాడు, వాడు కాదు. ఇక్కడ పరిస్థితి కూడా సొసైటీలో ఎలాగో ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెట్టుబడికి స్టార్ట్ని మంచి పిల్లలు చేయాలి. వీళ్ళ అకాడమిక్స్ బాగున్నాయి, వీళ్ళ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ బాగున్నాయి అని మాట్లాడాలి. బయటికి వచ్చిన రోజున కొన్ని డబ్బాగా మనం ఏం చేయాలి. పరిస్థితి ఏంటి అంటే ఇందుంది, ఇంత బలం ఉంది, మరి ఇన్ని సదుపాయాలు ఉంది, ఇవి సరిగ్గా ఫోకస్ బయటికి పెట్టాలి. సో ఇవన్నీ కూడా సరిగ్గా ఫోకస్ అవ్వాలి. కొన్ని డబ్బా కాలేజీలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి డబ్బా కాలేజీలు వీటిని అంటే మన బలాన్ని వాళ్ళు బలహీనంగా చూస్తున్నారు. అది కాకూడదు. అది కాకూడదు అంటే మనం ఇంటికి రావాలి. ఫ్యామిలీ అనేది స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ అనేది బయటకు రావాలి. సో దీని మూలంగా మనం అది ఒక్కళ్ళని సెలబ్రేషన్ ఎవ్రీస్లో కలుస్తూ ఉంటాం. మనకు చాలా సో ఎక్కడ ఏ అవకాశాన్ని పడదు. పెద్దలు చెప్పడం, సెలవులో ఫంక్షన్స్ పెట్టడం, ఎక్కడ ఏ ఒక అవకాశం కూడా మినిమం అక్కడ జాయిన్ చేసుకుంటూ చేయాలి. ఎందుకంటే సో ఈ నంబర్స్ అందరూ కూడా సేవ్ చేసుకోండి. 5 నంబర్స్ సేవ్ చేసుకోండి. మీరు చేసే పాజిటివిటీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎలాగో మీ వైపు చెబుతారు. ఇంకా ఏదైనా